బీఆర్ఎస్ ఎస్వి నాయకులు ఇయాల రంగారెడ్డి జిల్లాల ఇబ్రహీంపట్నం దగ్గర మస్తు ఘనం ఆందోళన చేసుకుంటా ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఓ మల్క మనం కూడా అరుచుకుందాం పాండ్రి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్ ప్రధాన రహదారి దగ్గర బీఆర్ఎస్వి కార్యకర్తలందరూ మస్తుగానో ఆందోళన చేస్తున్నారులా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఏ ఒక్కలన్నా సంతోషంగా ఉన్నారా? విద్యార్థులనైతే నిలువున ముంచి మోసం చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? నిరుద్యోగ విద్యార్థుల ఆశల మీద నీళ్ళు జల్లుతున్నది రేవంత్ రెడ్డి పాలన కాదా? గట్లనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు? మళ్ళీ అసెంబ్లీలో దానం నాగేందర్ నియంత లేకుండా అసభ్యకరమైన పదజాలంతో ఎట్లా మాట్లాడతాడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్కు అసెంబ్లీలో కూర్చున్న అధికారం ఎక్కడిది అని అనుకుంటా మస్తుగానం ఆందోళన చెందుకుంటా బీఆర్ఎస్ నాయకులు అందరూ రోడ్డు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. అరే చోటు ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. మరి వారు చేసినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయనేది కూడా తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం ఇది విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం నిరంతరం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగులతో చెలగాటమా